హాయ్ వ్యూయర్స్, ఈరోజు అంటే ఒక మంచి టాపిక్. నేనేమనుకుంటున్నానంటే ఈ నెల అంతా గ్రోయింగ్ సీజన్. నేను ఏం చేస్తున్నానో మీకు అన్నీ చూపిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, సార్ ఇవి రిపీటెడ్గా ఉన్న వీడియోస్ మాకు ఆల్రెడీ చూసాం కదా అనుకోకండి. ఈ మంత్ నేను రెగ్యులర్గా ఎవ్రీ వీక్ నాకు టైం ఉన్నప్పుడల్లా ఫామ్ హౌస్కి వెళ్ళి నేను కొన్ని వీడియోస్ షూట్ చేస్తున్నాను. అవన్నీ మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇది లైక్ ఏ బ్లాగ్స్ అనుకోండి. ఇది నేను ఎవ్రీ వీక్ మీకు చూపిస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని మీరు డెఫినెట్గా మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈరోజు మనం చెప్పబోయేది ఏంటంటే, నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 15 years ప్లస్ ఒక మొక్క. ఒకప్పుడు అది షోలోకి వెళ్ళి బాగా సక్సెస్ అయిన మొక్క. దాన్ని కొంచెం నాకున్న వర్క్లోడ్ వల్ల లేదా నా దగ్గర ఉన్న ఎక్కువ మొక్కలు అయిపోవడం వల్ల దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి కొంచెం రిపోర్టింగ్ అవి తక్కువ చేశాను. దానివల్ల దానికి ఓడలేవి కొంచెం అనుకున్న పొజిషన్లో లేవు. అది ఒకటి వాళ్ళు ఎలా చేయాలి, దాన్ని ఎలా రిపోర్ట్ చేయాలని. ఇందులో ఒక మాట గుర్తుంచుకోండి, రిపోర్టింగ్లో నేను సాయిల్ మిక్స్ చెప్పట్లేదు. మీకు సాయిల్ మిక్స్ వీడియో ఉంటుంది, ప్రత్యేకించి సాయిల్ మిక్స్ వీడియో చూడండి. సార్ సాయిల్ ఏం కలిపారని కదా, నా సాయిల్ మిక్స్ వీడియో నా దాంట్లోకి వెళ్తే వస్తుంది. ఒకవేళ రాకపోతే నా పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను ఆ వీడియో మీకు పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది కాకుండా నేను చేసే పనులు ఏంటంటే, నేను ఎక్కడైనా చిన్న చిన్న మార్కెట్లోకి వెళ్ళినప్పుడు, మా పిల్లలతో ఎగ్జిబిషన్ గట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు నచ్చిన బొమ్మలు కొనుక్కుంటుంటే నేను ఈ బాన్సాయికి సరిపోయి చిన్న చిన్న కొనుక్కుంటుంటాను. అలాంటి బొమ్మలు కొన్ని అంటే ఒకటి బొమ్మలు మీకు చూపిస్తాను ఇవాళ. అంటే మీరు అనుకోవచ్చు, ఆ చిన్న కుక్క పిల్లలు ఏం చేస్తారు, మా వైఫ్ అడిగేది, చిన్న కుక్క పిల్లలు ఏం చేస్తారు, చిన్న ఆవుని బొమ్మను ఏం చేస్తారు, లేకపోతే ఈ అబ్బాయి కూర్చున్నది ఏం చేస్తారు, అలాగే ఇల్లులు ఏం చేస్తారని అడిగేది. ఇవన్నీ మనకి రోడ్డు మీద దొరుకుతుంటాయి, మనకు తెలియదు. మనకి ఎగ్జిబిషన్లో అట్లా మనం పట్టించుకోం. ఇవన్నీ కూడా ఇవాళ పెట్టడం చూపిస్తాను. ఇవాళ మీకు ఎక్కువ టైం తీసుకొని చిన్న వీడియో, చిన్నది అంటే నా వీడియో, నా మొక్కని ఫాస్ట్గా మీకు దాన్ని ఏరియల్ రూట్స్ ఎలా సెట్ చేయాలి, పాటింగ్ ఎలా చేయాలి, దాన్ని ఎలా షేప్ చేయాలని, దానిలో ప్రూనింగ్ ఎనింగ్ అంతా నేను తర్వాత చేసుకుంటాను. మీకైతే ఈ మొక్క చూపిస్తాను. రియల్గా ఈ మొక్క చూడండి, ఎక్కువసేపు పట్టదు, హార్డ్లీ 5 minutes కానీ ఎక్కువ ఉండదు. ఈ వీడియోని చూడండి. మీకు నిజంగా లైక్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ట్యూటోరియల్లో జాయిన్ చేయండి. వాళ్ళు కూడా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు. ప్రతి వీడియో ఏదో కొత్తదనం నేర్పిస్తుంది. మీరు ఈ వీడియో చూసిందే కదా అని వెళ్ళిపోకండి. చాలామంది వీడియోని పూర్తిగా చూడలేదు. అండ్ రెండోది, కామెంట్స్ రాయడంలో కూడా చాలామంది మొహమాట పడుతున్నారు. కామెంట్స్ అన్నీ మీకు ఇప్పుడు ఇందులో చెప్పబోయే మిస్ అయినా కూడా మీ Q&Aలో నేను పక్కగా చెప్తాను. ఒకవేళ ఏదైనా కామెంట్ మిస్ అయితే మీరు నాకు రాయండి, మొహమాట పడకండి. మీ డౌట్ మాత్రం క్లారిఫై చేసుకోండి. ఇది ఒక ఫ్రీ ట్యూటోరియల్. ఈ అవకాశాన్ని కంపల్సరీగా అందరూ సద్వినియోగం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇది చాలా రోజులు అయిపోయింది. ఓళ్ళు కూడా పిచ్చి పిచ్చిగా వచ్చాయి. ఈ షేప్ పోయింది. దీన్ని కొంచెం ఈ గడ్డి వచ్చి ఎప్పుడైనా మనం ఇలాంటప్పుడు రిపోర్టింగ్ అప్పుడు కలుపు మొక్కలన్నీ పీకేసుకోండి. కలుపు మొక్కలన్నీ పీకేసి, ఓకే, ఈ కలుపు మొక్కలన్నీ పీకి ఈ ఓళ్ళన్నీ సపరేట్ చేస్తాం మళ్ళీ. ఓకే, ఈ ఓళ్ళన్నీ సపరేట్ చేసి ఇప్పుడు దీన్ని కూడా చక్కగా మళ్ళీ అదే పాట్లో నీట్గా ఒక స్ట్రైట్ అలైన్మెంట్లో వేస్తాం. ఓకే, దీనికి కూడా మీరు ఏదైనా పెట్టుకోవాలన్నా అందంగా పెట్టుకోవచ్చు. ఇది చిన్నది, ఇందాకది పెద్ద చెట్టు, ఇది చిన్న చెట్టు. ఓకే, ఇది చిన్న చెట్టు. ఓకే ఓకే ఇవన్నీ ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకి అందంగా ఒక 4-5 ఓళ్ళు ఉంటే చాలు, ఇన్ని ఓళ్ళు అవసరం లేదు. ఓకే, ఈ మొక్కకి అందంగా ఉంది కాబట్టి ఈ మొక్కకి ఈ ఓళ్ళు ఇలా 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 క్లమ్జీగా నచ్చలేదు, తీసేస్తాను. చూడండి ఒకసారి, ఒక నిమిషం. సరే, ఒక 2 వేలు కట్ చేసినట్టు చూపించా, కెమెరా చూపించు. కట్ చేయండి. జూలంతా కట్ చేసినారు ఇలా. నాకు ఫోటో తీ.
కొండ ఇలాగే ఓకే ఇలాగే ఫ్రెండ్స్ చూడండి అది అలాగా ఈ స్ట్రైట్ రూట్ బాగుంది, ఈ స్ట్రైట్ రూట్ బాగుంది, ఇది ఉంచాను. ఓకే, ఈ 3 రూట్లు ఉంచుతున్నాను. ఈ చిన్నవన్నీ తీసేస్తున్నాను. ఈ చిన్నవన్నీ ఇంకా మనకి వేస్ట్. ఓకే, అలాగే కింద ఉన్న కొమ్మలన్నీ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 3 స్ట్రైట్గా ఇటు సైడ్ వేస్తున్నాను. ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఈ రూట్ చాలా బాగుంది. ఇవన్నీ వేస్ట్ మనకి, ఇవన్నీ క్రిస్ క్రాస్ అని తీసేస్తాను. ఫర్లే మట్టి వేయండి, ఫాస్ట్గా మట్టి తీయండి. నువ్వు ఒక షీట్ ఇటు నా చేతి ఎక్కడ పెట్టాను అక్కడ. ఇలా గుండి వెళ్ళిపోతే వచ్చేయాలి మీరు కూడా ఇది మీరు ఇలా డెకరేట్ చేసుకోవడానికి ఏదైనా ఐటెం పెట్టుకోవచ్చు. ఇలా సరదాగా ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మెట్లు పెట్టుకోవచ్చు. ఇలా మెట్లు పెట్టుకోవచ్చు. ఓకే, ఒక చిన్న పశువుల కాపరిని కావాలంటే పశువుల కాపరిని ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, వాడికి ఒక కుక్క కాపలా కాస్తున్నట్టు సరదాగా ఆడ పశువులు కాస్తున్నట్టుగా పశువుల్ని ఇలాగ మనం ఈ చెట్టుకి అందంగా తయారు చేసుకున్నాం. చూడండి ఈ చెట్టు ఒకసారి నేను ఓకే ఫ్రెండ్స్, మనం మొక్క చేస్తామని చెప్పాను కదా, అది మీ డెమో కోసం చూపించాను. కానీ మనం ఎప్పుడైతే రిపోర్టింగ్ చేస్తామో ఆకులు ఎప్పుడు తగ్గించుకోవాలి. 90% ఆకులు తగ్గించాలి. తగ్గించేస్తే ఈ సీజన్లో కొత్త చిగురులు వస్తాయి. ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతుంది. ఎందుకంటే వేర్లు వీక్ అయిపోతాయి కాబట్టి తీసుకుంటున్నాను. నేను కొన్ని కట్ చేసేస్తున్నాను చూడండి. ఓకే, ఓకే ఓకే ఇది చూడండి. కొంచెం ఇలా ఆకులు తగ్గించుకుంటే ఈ కింద చూడండి, ఈ ఆకులు ఇన్ని ఆకులు తగ్గించాను. ఆకులు తగ్గించేస్తే ఏమవుతుందంటే ఈ వేర్లు వచ్చి మనకి వాటర్ సప్లై చేసినప్పుడు పైకి ఇన్ని ఆకులు చేయలేదు. అంటే ఇప్పుడు 100 ఆకులకి సప్లై చేయలేదు. అదే మనం ఒక 80-90 తీస్తాం అనుకోండి, 10 ఆకులకి సప్లై చేస్తుంది, కొత్త చిగుళ్ళు వస్తాయి. ఇప్పుడు నేను తగ్గించాను, ఇంకా తగ్గిస్తాను. మీకు జస్ట్ వీడియో కోసం చూపిస్తాను. ప్రతిదాన్ని గుర్తుంచుకోండి. రిపోర్టింగ్ చేశాక మీరు లైట్గా ప్రూనింగ్ చేసుకోవాలి, లేకపోతే మీకు మళ్ళీ చెట్టు డ్యామేజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చూస్తారు కదా, ఇది చిన్న వీడియో, సింపుల్గా ఉంటుంది, మీకు చూపించాను. ఇందులో మీరు చెప్పాల్సింది నాకు ఏంటంటే
ఆ బొమ్మలు ఏంటి, మీకు ఏం కనిపించాయి చెప్పండి. ఆ బొమ్మలు మీకు కొన్ని పెట్టాను, అది కామెంట్ బాక్స్లో రాయండి ఏ బొమ్మలు పెట్టానని. అవి సింపుల్ మెటీరియల్, మీకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ కొనకండి. అవి రోడ్డు మీద దొరికే బొమ్మలే నేను పెట్టాను. అందులో ఏం పెట్టాను అన్నది ఒకటి చెప్పండి. రెండోది, మీకు ఎలాంటి వీడియోలు కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నాకు కొన్ని మీరు ఇలాంటి వీడియో కావాలి సార్, లేదా నా దగ్గర ఈ మొక్క ఉంది ఏం చేయాలి సార్ అని. ఓకే ఫ్రెండ్స్, అలాగే నేను నెక్స్ట్ మంత్ మీరు కొంచెం సీనియర్స్ అయ్యాక మీకు చిన్న కాంపిటీషన్స్ పెడతాను. ఆ కాంపిటీషన్లో ఏంటంటే నాకు ఎవ్రీ టైము నాకు వాట్సాప్లో ఎవరైతే బెస్ట్ పిక్చర్ పంపిస్తారో, అంటే మీ వైరింగ్ అవ్వచ్చు, ప్రూనింగ్ అవ్వచ్చు, లేకపోతే ట్రంక్ మంచి ట్యాపర్ సంపాదించింది అవ్వచ్చు, మీరు ఎవరైనా మంచి మొక్క తీసుకొస్తే వాళ్ళని బెస్ట్ పిక్ ఆఫ్ అని నా వీడియోలో కూడా చూపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇవాళ ఏం చెప్పానో ఆఖరి దాకా వీడియోలో చూడండి, ఎందుకంటే ఈ వీడియో చిన్నగా పెట్టాను, ఎందుకంటే నా వీడియో పూర్తి చూస్తారని. ఈ వీడియోలో ఏం చెప్పానో కూడా నాకు కింద ఒకసారి పాయింట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను.